కడుపు నిండా తినండి. తినండిరా, తినండి. మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు. నమస్కారం అండి. రామ్మా కూర్చో. ఏంటమ్మా ఇదే, ఇలాంటప్పుడు ఇలా? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని. దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా? మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా. లేదండి, అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము, తృప్తి. నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు. తీసుకోమ్మా. వద్దండి, లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను. సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారులేమ్మా. నీకంతా శుభమే జరుగుతుంది. అలాగే పదమ్మా. ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి. సంతకం ఏమిటండి? సంతకం వస్తే ఒట్టి మంచి కాదు, మధ్యలో ఏమన్నా అయితే. వాణి, అమ్మ వాణి, ఎక్కడికి వెళ్ళావు? చాలా థ్యాంక్స్ అండి. అటు ఇటు దొరికిపోకుండా తీసుకొచ్చారు. రాను, అసలు ఒట్టి మనిషి కాదు. మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి. మరి ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. తప్పు పాప. అయ్యా ఇదిగో, ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తిన్నట్టు తింటూ ఉండు. నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి, కుదరదు. ప్లీజ్ ఒక్క నిమిషమా. బాబా, బాబుకి పెద్ద ఆయన పేరు పెట్టుకుందాం. బాబుకి పెద్ద ఆయన పేరు పెడదామంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? నొప్పులు వస్తున్నాయేమిటి? నొప్పులు వస్తున్నాయా? ఏమైంది? పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టేది? చిన్నపిల్లలు ఊరుకో. ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో. జాగ్రత్త, చూసుకోండి మరి. ఏమండి? ఏమండి డాక్టర్ ఉన్నారా? ఏమండి మీరు డాక్టర్ కదా? డాక్టర్ ఏమండి? మా ఊరికి నొప్పులు వస్తున్నాయి అక్కడ. డాక్టర్ మీరు కొంచెం డాక్టర్ ఎవరైనా తీసుకొస్తారు. మంచినీళ్ళైనా తాగుతారా? వాణి, టైంలో ఒక్క డాక్టర్ లేడు. ఇదేమిటో కర్మ. ఆయన అర్థం అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు. మామిడికి ఎప్పుడు వచ్చేస్తున్నాయి. అయినా పేరంటే డాక్టర్. సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ నూరు లేదు, అనుభవం డాక్టర్ లేడండి. భగవంతుడు, ఏమిటి పరీక్ష? ఇప్పుడు జరగాలంటే ఏమైనా జరిగితే ఏమి జరగదు బాబు, ఏమి జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన హస్తవాస చాలా మంచిది. నేను వెళ్ళిపెట్టుకొస్తాను. కొంచెం తొందరగా తీసుకెళ్ళి. అది జరిగిందా? పెద్దయ్య పెద్దయ్య, ఇందాక మీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుంటే ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి. ఒకసారి చూడరా. రండి. ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు? మధ్యలో ఏమైనా ఉండండి, మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బాబులు పాతకాలం. నువ్వు వెలిగా కూర్చో. నాకు ధైర్యం చెప్పాల్సింది పెడతాను చెప్పు. చోటు అది వచ్చేస్తున్నాను సార్. ఇదే మొదటి కాల్పు. పుళ్ళు పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి, ధైర్యస్తురాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. కానీ ఇంకేం భయం లేదులే. క్షణం గరిమల నీ మురిపపు ముద్దుల మొలకొచ్చేదిక
ఒక్క క్షణం ఒక్క క్షణం అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనరే ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ లాలికి స్వరము ఇహము పరము అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ లాలికి స్వరము ఇహము పరము. ఇప్పుడు శ్రీరంగం బ్రదర్స్ చేస్తున్నది సంగీతం మీద కొత్త ప్రయోగం అంటారా? అవును, ఎంతటి బాధనైనా మరిపించే సమ్మోహన శక్తి సంగీతానికి ఉందని నిరూపిస్తున్నారు. సంగీతం ఒక మత్తు మందులా పనిచేయగలదు. ఎనస్థీషియా లాగా. అవునండి. దీన్నే మ్యూజిక్ థెరపీ అంటారు కదా. కౌసల్యకు తప్పని అమ్మ వేదన మన రామ కీర్తన రామం దశరథ రామం దంచవి రామం ధైర్య సోమం రామం దశరథ రామం దంచవి రామం ధైర్య సోమం దేవకికే తప్పని చెరసాల వేదన నవరసాల నర్తన నందనందనం భక్త చందనం గోపికా గోవందనం నందనందనం భక్త చందనం గోపికా గోవందనం గగపరిరిగ సాధస ఇకరి కథ పాగరి గపగ పాద పాసరా గగరి సరి సడ సాగరి సరి తూర్పు తల్లికి తప్పదు ఉదయ వేదన మేఘాలకు తప్పదు మెరుపు వేదన ఏంటమ్మా ఒక్క క్షణం గరిమల నారి పెట్టు ముచ్చుల మొలకొచ్చేదిగా ఒక్క క్షణం అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ నాలికి స్వరము ఇహము పరము కల్లోలపు కడలి మీద తాను తేలగా వటపత్రశాయిగా 9 మాసాల యోగి కెరువు కెవున తొలి కేక పెట్టగా శోకంలో పుట్టెనంట రామాయణము శోకంలో పుట్టినంట రామాయణము శ్లోకంగా పెరుగునంట జన్మల రుణము ఆ రుణానుబంధమే ఈ శిశు జననం నందనందనం భక్త చందనం గోపికా గోవందనం నందనందనం భక్త చందనం గోపికా గోవందనం నందనందనం భక్త చందనం గోపికా जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद
జో జో ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము, ఈ లాలికి స్వరము, ఇహము పర ఏమిటమ్మా నీలో నువ్వే పాడుకుంటున్నావు, నవ్వుకుంటున్నావు? తాతయ్య, శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్ గా చెప్పావనుకున్నాను. కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్య, వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాట్ ఏ మిరకల్ డెడ్ తాతయ్య. అన్బిలీవబుల్. అవునమ్మా, వాళ్ళిద్దరు ఇద్దరే ఉద్దండులు. అందులో ఆ చిన్నాయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత కీర్తి, అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీ కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు, అవునా? ఏమో, నాకింకా ప్రేమని పంచలేదు, నా ప్రేమని పొందలేదు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. అలాగే తాతయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నానా నానా, తమ్ముడు కృష్ణుడి వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చింది నానా. వెరీ గుడ్, అంత బాగా చేసావు అనమాట. నేను కాదుగా, సురేఖ ఆంటీ మా అమ్మలాగా యాక్ట్ చేస్తేనే కదా నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అసలు సురేఖ ఆంటీకి ప్రైజ్ ఇవ్వాలి కదా నానా. పోనీ ఇది ఇచ్చేద్దామా నాన్న? ఇది నువ్వు ఉంచుకో, తనకి ఇంకోటి ఇస్తాలే. సరే నాన్న. ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న కన్నా పదే పదే నీవుస్తే వినిపిస్తుంటే అది ఏమని చెప్పేది, ఎవరికి చెప్పేది? అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా. డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. ఈ విషయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి. కాటన్, మీ సిస్టర్ సన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు. ఎప్పుడు వస్తున్నాడు? ఇండియాలో ఎన్ని రోజులుంటాడు? టికెట్ దొరికితే ఏ క్షణానైనా రావచ్చు. అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమిటి? మా సురేఖ పెళ్లిడికి వచ్చింది, అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా. అర్థమైంది, మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని, అంతేగా? అవునండి, కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం. అలాగే, అయినా వాడిని రానివ్వండి. ఎవరికెవరు రాసి పెట్టున్నారో, ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా, అది మీరు నిజమని నమ్ముతున్నారా? ఆ మాట మీరు అడగకూడదు. ఏమండి? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ప్లీజ్. మీరు ఇన్నాళ్ల పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి. థ్యాంక్స్. ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. అంటే మీరు నాకు అదిగో మళ్ళీ మీరు. ఓ, అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు? మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా. నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు, అన్ని చరణాలే. మరీ మంచిది, ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా. అంటే రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట. అమ్మో, నువ్వు మంచి మాటకారివే, మాటలతో ఆకట్టుకునేట్టున్నావు. మీకంటేనా? మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు? అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా? రెండు కాదు, మరి మీ చేతిలో మురళిని. సురేఖ, సురేఖ ఏమైంది? మందులేం వాడలేదా? చాలా మందులు వాడాను. సురేఖ, మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు, ఆయన దగ్గరికి వెళ్దాం పద. ఏం పర్వాలేదు సురేఖ, పద. అవును, మీ అన్నగారు మందిస్తే ఫీజు తీసుకోకుండా పాట నేర్పి పాడించుకుంటారట. మరి నేను ఇప్పుడు ఒక డ్యూయట్ చేస్తున్నాను, అది నీకు నేర్పుతాను. ఏమిటో అది? నీ చెంటే ఒక చెంచితో ఉంటే వెన్నెలలో వీటది,
నీ వెంటే ఒక చంద్రిక ఉంటే ఉన్నమితో పాటది అదే కదా ఇది అవునేమో అంటోంది మది నీ చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెల్లో వేటాడి నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పుణ్యమితో పాటది అదే కదా ఇది అవునేమో అంటోంది మరి వయసుకి వగరొస్తుంటే వసంతాల రాకది సొగసుకి చిగురొస్తుంటే వయారాల వేకువది మల్లెకి సిగ్గులు పూస్తుంటే పరాగాల భారమది పిల్లకి తొందర పుడుతుంటే సరాగాల దారమది అదే కదా ఇది అవునేమో అంటోంది మరి నీ చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెల్లో వేటాడి నీ వెంటే ఒక చంద్రిక ఉంటే ఉన్నమితో పాటది అదే కదా అవునేమో అంటోంది మరి మెచ్చని ఊహల వెనువెంటే తరిమిన హేమంతమది పచ్చని ముచ్చట మొదలెట్టే చెలిమికి సీమంతమది నీతో నడిపిస్తుంటే ప్రతి అడుగు సప్తపది నీతో శృతి చేస్తుంటే ప్రతి పలుకు అష్టపది కదా ఇది అవునేమో అంటోంది మరి సారీగప సారీగప పాద పద సదాద పప సారీగప సారీగప పాద పద సదాద పప పద పద సద పద సా పద గరి సారి సరి పమ గరి సా రి గ మ గ ప రామ్మా రా రా ఎంత శృతిబద్ధంగా పాడావమ్మా మంచి గురువు దగ్గరే నేర్చుకుందిరా అవునన్నయ్య నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికొచ్చిన మొట్టమొదటి ముత్తైదువి నువ్వే. కట్టుకో. ఆశీర్వదించండి. ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తాను. అలాగే అక్క.
అందులో ఆ చిన్నాయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. ఆహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో, నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేడు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పను. తాతయ్య. అమ్మా, నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతమని శ్రీరంగం వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించారన్నమాట. అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు, కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీయే మంచిది, అదే తీసుకొస్తాను. ఏరా, నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచింది ఆ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది. అవునన్న, తొందరలోనే ముచ్చటగా 3 ముళ్ళు వేయించి ఓ ఇంటి దాన్ని ఆ చేయాలనిపిస్తుంది. శుభముహూర్తం వచ్చేసిందిలేండి, కూర్చోండి. థ్యాంక్ యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి, మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సికిపి. మా ఫాదర్ ఇన్ లా పశుపతీశ్వరరావు. తాతయ్య, షీఈ్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. ఇంతకీ అతనెవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు? ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగ్లా, ఓ ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకు రావడమే. నో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకు వచ్చిందే 3 పూట్ల సృష్టిగా మన దేశ వాళ్ళ భోజనం చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే, మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ ఈస్ మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వస్తుంది. రామసరి అలాగ అమ్మాయితో అన్ని మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజలిలో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఓసారి ఇటురా. ఏమిట్రా, అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది. నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్నా? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అఖిల, ఏమిటి ఇది? నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా? ఈడొచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని అబ్బాయితో పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను. అతనేం పరాయవాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది? ఆ అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే, మేజర్. కనీసం దాని మాట అయినా అడగవా? ఏంటండి అడిగేది? నాకు ఆ మాత్రం తెలీదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు, అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతను ఎవరో రెడ్డి అంటున్నావు. అవును, మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా, అతనికి మన కులగోత్రాల గురించేగా. చూడండి, మీరు మీ కాలపు చాదస్తాలు వేరు. ఇది 21st సెంచరీ. కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా. ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. ఇలాంటి పెంకి కటాన్ని కట్టబెట్టావు, అనుభవించు. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే సామాధి మంత్ర పరివేష్టిత శుభ్ర దీప్తే మంగళం రాగరాగిణ్యే మంగళం శృతి సంహితే మంగళం. మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం. అందుకు మీ అనుమతి, ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే. రంగ గారు, మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరుకోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులు కానీ వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను.
సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నా కాబోయే వధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు. షీజ్ మై సిస్టర్. దానికి ఈ రాకే సాక్షి. రుక్మిణి, పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళి. పదండ్రా. పెద్దమ్మా, ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏ వద్దా? వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగా గారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. అక్క, మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి, మీరు వెళ్లి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలున్నాయేమో తెలుసుకోండి.